అప్పటికి అమ్మ వాళ్ళు వాట్ డిడ్ దే ఫీల్ మీ కెరియర్ చూసి? ఫస్ట్ ఏమో లేదమ్మా ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్ అని అన్న వెంటనే అమ్మ అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాక్టీస్ ఉండింది. తన డయాగ్నోస్టిక్ క్లినిక్ అదంతా ఉండింది అక్కడ. అఫ్ కోర్స్ నాతో ఏం చెప్పలేదు. అండ్ నా స్టేట్ ఐ వాజ్ హార్డ్లీ 17 years old. అండ్ మెంటలీ చూస్తే నాకున్న ఆ షెల్టర్డ్ నేచర్కి మేబీ 12 year old ఈక్వలెంట్గా ఉంటుండేది మైండ్. బట్ నాకు తెలియకుండానే ప్రాక్టీస్ మొత్తం వైండప్ చేసి తన లైఫ్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి కూతుర్ని ఒంటరిగా డెఫినెట్గా ఒక్కరోజు కూడా పంపించే ప్రసక్తే లేదండి. నేను అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అంటే అమ్మ వాళ్ళంత బిజీ, మీతో ఎవరు వచ్చి ఉంటారా అని అనుకుంటాను. షీ ప్యాక్డ్ అప్ హర్ హోల్ లైఫ్ బికాస్ షీ వాంటెడ్ మీ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. తన లైఫ్ ఈ ఆపర్చునిటీ వల్ల మారడానికి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఐ విల్ గివ్ హర్ ఎవ్రీథింగ్ టు ఎక్స్ప్లోర్ దట్. సో తన లైఫ్, తన కెరియర్, తన ప్రొఫెషన్ మొత్తం సాక్రిఫైస్ చేశారు. అమేజింగ్. రాను యాజ్ ఐ కీప్ గెటింగ్ ఓల్డర్ అండ్ ఐ గెట్ ఓల్డర్ యాజ్ అ మదర్ ఆల్సో, అవన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తున్నప్పుడు ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సాక్రిఫైస్ ఏంటో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా యూనో సమ్టైమ్ ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు కొత్తగా కొడుతుంది అనమాట. ఎవ్రీథింగ్ షీ సాక్రిఫైస్డ్ కదా. ఎంత కష్టపడి ఒక కెరియర్, ప్రొఫెషన్, బిజినెస్, క్లినిక్, ప్రాక్టీస్ అంతా ఎవ్రీథింగ్, తన లైఫ్, తన ఐడెంటిటీ. Suddenly she is nobody and then she is Gautami's mother. She was so happy doing it. ఎంత అమ్మగారు she continued with you for a long time? అంటే right till the end. Throughout. నాన్నగారు ఒకసారి అన్నారు, he said నీకు మీ అమ్మకున్న ఆ బాండింగ్ అనేది నేను నా లైఫ్లో ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్యన ఎప్పుడు చూడలేదన్నారు. అంత గ్రేట్, చాలా పెద్ద విషయం. అందులో చాలా మిగతా పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లకి అంత ఇవ్వడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ. చాలా నాట్ పర్టికులర్లీ దట్ షీ గేవ్ మీ. యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఎప్పుడు గొడవపడేదాన్ని, అన్నయ్య అంటేనే నీకు ఎక్కువ ప్రేమ అని. అన్నయ్యనే చాలా ప్యాంపర్ చేస్తావు నువ్వు, అన్ని ముందర అన్నయ్యకి పెట్టి తర్వాత నాకు పెడతావు, నన్ను అడుగు అన్నయ్య, చాలా గొడవ పెట్టుకునేదాన్ని అనమాట నేను. ఆ తర్వాత అనేది పిచ్చమా అని చెప్పి నచ్చ చెప్పుకుంటూ వచ్చేది. బట్ ది థింగ్ ఈస్ దట్ బాండ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. సో స్టార్డమ్ ఎలా అనిపించింది మీకు వన్స్ యూ బికేమ్ అ స్టార్ అండ్ సడన్లీ వన్ డే యూ వేకప్ అండ్ సే ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు క్రేజ్ ఒకటి, పెద్ద పెద్ద హీరోస్, పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇంకా వదలరు కదా. అప్పుడు సెల్ఫీలో ఇది లేదు, బట్ ఎక్కడైనా కూడా ఫోటో తీసుకుంటామనో లేకపోతే ఆటోగ్రాఫ్ ఇమ్మని. ఎలా అనిపించింది? వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ హ్యాండ్లింగ్ స్టార్డమ్? అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అది ఎప్పుడు నాకు ఒక పెద్ద ఇదిలాగా అనిపించలే. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఒక లైఫ్ పాత్ మనం ఎన్నుకున్న తర్వాత, ఒక కెరియర్ తీసుకున్న తర్వాత, మనం దానికోసం వర్క్ చేసిన తర్వాత దానికి వచ్చే ఇట్స్ అ రిజల్ట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. సో ఒక పబ్లిక్ పర్సనాలిటీగా ఉండడం, బయటికి వెళ్తే నలుగురు గుర్తుపెట్టడం, మాబ్ అవ్వడం, ఇదంతా ఐ టుక్ ఇట్ యాస్ పార్ట్ ఆఫ్ ఎప్పుడు విసుగురాలేదు అసలు? ఇప్పుడు దాకా ఎందుకండి విసుగు వస్తుంది? అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు లుక్ పర్ఫెక్ట్, బీ పర్ఫెక్ట్ అని కొన్ని చెప్పేస్తారు కదా. యూ డోంట్ హ్యావ్ టు లుక్ అండ్ బీ పర్ఫెక్ట్. యూ హ్యావ్ టు బీ జెన్యూన్, యూ హ్యావ్ టు బీ రియల్, అండ్ యూ హ్యావ్ టు బీ dignified, and you have to be gracious to the people that you meet. కలిసేవాళ్ళు మీకు మూడ్ బాగాలేదు, లేకపోతే మీకు తలనొప్పి వేస్తుంది, లేకపోతే ఏదో టెన్షన్లో ఉన్నారంటే చెప్పండి, ఐఎమ్ సారీ అండి ఇప్పుడు కాదండి, సమ్ టైమ్ లేటర్, నైస్ టు మీట్ యూ అని చెప్పి వెళ్ళాలి. వాళ్ళ మీద గసిరి నానా మాటలని అనిపించుకొని ఇది అనవసరం. సో పీపుల్ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎ గ్రేట్ డే అని చెప్తే దే విల్ అండర్స్టాండ్, ఐఎమ్ సో సారీ మ్యామ్, ప్లీజ్ టేక్ కేర్ అని వెళ్ళిపోతారు. సో హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత మీరు అన్నారు కదా ఈ పబ్లిక్ పర్సనాలిటీగా ఉన్న ఆ స్ట్రెయిన్. చాలా సింపుల్గా అడుగుతానండి. ఇప్పుడు ఒక ప్రొఫెషన్ మీరు ఎన్నుకున్న తర్వాత ఆ ప్రొఫెషన్లో మార్క్ ఆఫ్ సక్సెస్ ఈస్ బీయింగ్ నోన్. అవును, ఎంతమందికి తెలిస్తే మీరు అంత పెద్ద సక్సెస్. సో ప్రపంచం అంతా అందరి మధ్యలో మీకు ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఐ వాంట్ మై ప్రైవసీ, ఐ డోంట్ వాంట్ బి బాదర్డ్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అంటే either you're being very hypocritical or you're insulting your fans. Correct. Only those two. Okay. Either you're being a hypocrite or మీ ఫ్యాన్స్ మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ ప్రేమ
తెలియపరచడంలో కొంచెం మేబీ దే మైట్ గెట్ ఓవర్ ఎంతూజియాస్ట్, కొంతమంది కొంచెం ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేయొచ్చు. బట్ వాళ్ళని యూ హ్యావ్ టు లెర్న్ టు హ్యాండిల్ దెమ్. కాలేజ్కి వెళ్ళే పిల్లలకే ఈ రోజుల్లో అన్వాంటెడ్ ఇదంతా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో హౌ యూ హ్యాండిల్ పీపుల్ ఇస్ అప్ టు యూ. కానీ మీరు కోరుకుని ఏ కెరియర్ కోసం మీరు అంత కష్టపడి మీరు అంత తపన పడిపోయి మీరు అచీవ్ చేశారో దాంతో వచ్చే ప్రతి ఒక్కటి మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఆనెస్ట్ అండ్ డిగ్నిఫైడ్ అబౌట్ ఇట్. అండ్ యూ హ్యావ్ టు అక్కడ రియల్గా ఎలా అనిపిస్తే అలా హ్యాండిల్ చేయాలి, అంతే కదా. యూ హ్యావ్ టు. సిచ్యువేషన్ కొంతమంది మనం చూస్తాం, కొంతమంది అసలు ఎల్డర్లీ పీపుల్ అసలు నడవలేక కూడా కొంతమంది వచ్చి అమ్మ ఎలా ఉన్నావు మంచి వీళ్ళు పట్టుకొని మాట్లాడి ఏదో పని మీద ఉంటాం, ఏదో కంగారులో ఉంటాం, ఇంతమంది నలుగురు పిలుస్తూ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు టేక్ దట్ మూమెంట్. ఎందుకంటే ఆవిడ లైఫ్లో లేకపోతే ఆ పెద్దవాళ్ళ లైఫ్లో దే టుక్ ద ట్రబుల్ టు గెట్ అప్ అండ్ కమెన్స్ యూ. వాళ్ళ మనసులో ఇన్నేళ్ళగా ఇంత ప్రేమ మనకి ఇచ్చారు వాళ్ళు. సో ఇట్స్ అన్ ఆనర్ టు రిసీవ్ దట్. అబ్సల్యూట్లీ, మీరు అనేది రైట్ అండి. అంత పేషెన్స్ ఉండాలి టు తప్పకుండా ఉండాలి. దట్స్ నాట్ నెగోషియబుల్. అలాగే ఇండస్ట్రీలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి వేర్ యూ వర్ ఇన్ డౌట్ హౌ టు హ్యాండిల్ దిస్ అని? డౌట్ ఎప్పుడు అనిపించలేదు. సంథింగ్ ఇస్ నాట్ రైట్ అంటే వైబ్స్ వస్తాయి కదా. న్యాచురల్గా డైరెక్ట్గా ఏమి జరిగి ఉండకపోవచ్చు, అందరికీ జరగాలని కూడా కాదు, ఇవన్నీ వినేవే, కొన్ని తెలుసుకునేవి, చూసినవి. బట్ అలా వైబ్స్ వచ్చినప్పుడు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు. అంటే యూ నో సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఫ్రమ్ యువర్ కో స్టార్స్ కావచ్చు, మేల్ స్టార్స్ మేకింగ్ అ కామెంట్, కొంచెం ఫ్లర్టేషియస్గా బిహేవ్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి రంగంలో ఉంటాయి, సినిమా ఇండస్ట్రీలో ఉంటాయని ఎక్కువ చెప్తారు. మీకు అలాంటి సిచ్యువేషన్స్ అయ్యాయా? మీరు హ్యాండిల్ చేశారా? బికాస్ ఇంత స్ట్రాంగ్ ఉమెన్ యు ఆర్. ఐ థింక్ ప్రాబ్లీ స్ట్రెంగ్త్ అనేది అంటున్నారు చూడండి. అండ్ బిగినింగ్ నుంచి నేను చాలా అన్టిపికల్ పర్సనాలిటీ. సో మేబీ దానివల్ల చాలామంది అసలు ఆ సైడ్ చూపించడానికే హెసిటేట్ చేసి ఉండొచ్చు. బట్ ఐ హ్యాడ్ గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్స్ ఆన్ ద సెట్. అవును, అందరూ దిగ్గజాలు, పెద్ద పెద్ద వాళ్ళు. యాక్చువల్లీ చాలా మంది తెలిసే నా షీఈ్ అ ఫ్రెండ్, షీఈ్ అ బడీ అని చెప్పి వీ యూజ్డ్ టు వర్క్ లైక్ దట్ అనమాట. సో దాట్ వాజ్ నెవర్ అ పాయింట్. ఇప్పుడు నెగిటివ్ ఇదంటే కొంతమంది డెఫినెట్గా వాళ్ళ వర్కింగ్ పద్ధతి మనకు నచ్చదు అంటే వాళ్ళ ఒక మేబీ కొంతమంది అలాంటి ఇంటెన్షన్ కాదు, అంటే మేబీ సంబడి విల్ బీ రూడ్, లేకపోతే కొంతమంది ఎవరైనా ఒక డైరెక్టర్స్ ఏమో చాలా హార్ష్గా మాట్లాడచ్చు. దట్ అది నేను ఎప్పుడు పుటప్ చేయలేదు. పుటప్ చేయలేదా? చెప్పేస్తారా రూడ్గా ఉండకండి? ఐ ఆల్సో సెడ్ ఐమ్ సారీ అండి, ఇలా ఈ పద్ధతిలో నా వల్ల కాదు, 2 days 3 days షూటింగ్ అయింది, ఆ షూటింగ్ ఎక్స్పెన్సెస్ నేను తిరిగి ఇచ్చేస్తాను మీకు, ప్లీజ్ ఫైండ్ సమ్వన్ ఎల్స్. ఐ హ్యావ్ డన్ దట్. అయితే అదే బెటర్ అండి, రాదర్ దెన్ ఇలా కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇంకా సినిమా కమిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్గా మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది, వద్దండి, నేను లేకపోయినా కూడా మీ సినిమా అవుతుంది. ఐ అప్రిషియేట్, నన్ను అసలు ఫస్ట్లో మీరు తలుచుకున్నారు, ఐ అప్రిషియేటెడ్. బట్ ఇలా ఇది మంచిది కాదండి, నాకు మంచిది కాదు, మీకు యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ మంచిది కాదు. సో ఐ హ్యావ్ లెఫ్ట్. వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది, ఇలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, మీకు ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చేస్తామని. ఐ హ్యావ్ డన్ దట్.